నా నెంబర్ని. లేదు లేదు, అదే నెంబర్ కొద్దిగా బిజీ అయిపోయి, రంజాన్ కదా కొద్దిగా బిజీ అయిపోయి అలాగా అలాగా. కోవిట్లోనే ఉన్నాం సార్. ఎక్కడ సార్ కోవిడ్ ఏముంటున్నారు ఇప్పుడు? మాబుల్లోనే. ఓకే ఓకే, మనకేం టెన్షన్ లేదు కదా. టెన్షన్ ఏం లేదు. ఓకే, మన మిత్రులందరూ నాకు ఇండియా నుంచి చాలా మంది కాల్ చేశారు. అదే చెప్పాను, ఏం టెన్షన్ లేదు, ఏం టెన్షన్ పడద్దు, న్యూస్లు అలా వస్తూ ఉంటాయి, అదంతా జరుగుతుంది, బార్డర్లో జరుగుతుంది, అవును, మనకేం ప్రాబ్లం లేదని చెప్పాను. బాగున్నారు కదా సార్? బాగున్నాను సార్, బాగున్నాను. అక్క నమస్తే సార్, అందరికి ఎలా ఉన్నారు, బాగున్నారు కదా? సో గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? ఏం సార్ మేము మాట్లాడలేదు. రాజేష్ సార్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ ఇప్పుడు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సో రేపు చంద్రగ్రహణం అంట, సంపూర్ణ చంద్రగ్రహణం అంట, రేపు మంగళవారం, మార్చి. గర్భిణీలు కొద్దిగా జాగ్రత్త ఉండాలంట. ఓకే రైట్. సో ఎనీవే, సో థ్యాంక్ యూ, అందరికి నమస్తే సార్. ఎలా ఉన్నారు, అందరు బాగున్నారు కదా? సో ఇంకా ఏంటి విషయాలు, ఎలా ఉన్నారు, అందరు బాగున్నారు? థ్యాంక్ యూ. ఒకటి చెప్పడం మర్చిపోయాను, థ్యాంక్ యూ. ఎందుకంటే మిత్రులందరూ కూడా నాకు ఇండియా నుంచి కూడా చాలా మంది కాల్ చేశారు, చాలా మంది మెసేజ్ చేశారు. 2-3కి మెసేజ్లు రిప్లై ఇవ్వలేకపోయాను. సో ఓకే, మీరు న్యూస్ చూస్తున్నంత కరెక్టే, దేవుని వల్ల. కాకపోతే మనకి ఇక్కడ కువైట్లో ఉన్నాం కదా, ఇప్పుడు నేను కువైట్లో ఉన్నాను కదా, సో ఏం ప్రాబ్లం లేదు సార్, ప్రాబ్లం అనేది లేదు సార్. ఎందుకంటే అంటే ఈ బాంబ్స్ అంటే మిసైల్ పైకి వెళ్ళి కూడా పోయినాయి, చూసాము. బట్ చాలా చాలా అప్రిషియేట్ చేయాలా మన కువైట్ యొక్క అంటే కాపాడే వాళ్ళకి. ఎందుకంటే రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా వాళ్ళు మనల్ని కాపాడుతున్నారు. ఎట్లా అంటే మన ఇండియన్ ఆర్మీ కదా, మన ఇండియాకి ఎట్లా వాళ్ళు బార్డర్లో ఉండి ఎలా కాపాడుతారో అలా. సో కువైట్ వాళ్ళకి కూడా మనం థ్యాంక్ యూ చెప్పాలి. అయితే న్యూస్ వచ్చే ఉంటుంది, బట్ ఇక్కడ పబ్లిక్ని మేము ఏమనం, కానీ అది చూస్తున్నారు కదా ఇప్పుడు ఎక్కడ ఎవరెవరికి అవుతుంది అనేది. ఎందుకు దేశాల పేర్లు తీసుకోవడం చెప్పి నేను తీసుకోవట్లేదు ఇక్కడ. సో అందరికీ అది ఇండైరెక్ట్గా మాట్లాడుకున్నది బెటర్, ఎందుకంటే సోషల్ మీడియాలో మనం అన్ని విషయాలు అలాంటి క్లుప్తంగా మనం మాట్లాడుకోకూడదు. బట్ ఆల్మోస్ట్ అన్ని న్యూస్లలో వచ్చింది కరెక్టే, కానీ సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అట్లా మనం ఇక్కడ మనం సోషల్ మీడియాలో మాట్లాడకూడదు అనేది నా ఆలోచన అనమాట. అందుకని పూర్తిగా నేను మాట్లాడట్లేదు అనమాట. సో ఇక్కడ వాళ్ళు చెప్పినట్టుగానే మేము మనసుల మీద వేయాలనుకోవట్లేదు, బట్ ఆ దేశస్తులని మేము కొంచెం అని అన్నట్టుగా అలా జరుగుతుంది. కనుక నో ఇష్యూ. థ్యాంక్ యూ అందరికీ, ఎందుకంటే ఎవరైతే కాల్ చేశారో. ఈవెన్ మన పీవీసీ వాళ్ళు, పార్లమెంట్ టీం వాళ్ళు తమిళనాడు నుంచి వెళ్ళి కూడా కాల్ చేయడం జరిగింది నాకు. అందుకంటే సార్ మీరు కువైట్లో ఉంటారు కదా, అందుకే మీకు కాల్ చేసాం సార్ అని కాల్ చేయడం జరిగింది. సో చాలు సార్ ఈ అభిమానం, ఎందుకంటే నాకైతే చాలా నిజంగా సంతోషం అనిపించింది. అంటే చూడు, వాళ్ళు న్యూస్ చూసి మనం కువైట్లో ఉన్నామని చేసి వాళ్ళు గుర్తుపెట్టుకొని కాల్ చేశారు కనుక నాకు అంటే ఒక ఆనందమే వేరు అనిపించింది అనమాట. అట్లా అరే తమిళనాడు నుంచి అంటే మన వాళ్ళు కూడా చాలా మంది కాల్ చేశారు, మెసేజ్ పెట్టారు. తర్వాత తమిళనాడు నుంచి కూడా వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు మన అంటే చాలా గ్రేట్. సో ఇది సార్ ఏం కాదు, మనకి ఏం కాదు. ఎయిర్పోర్ట్ కూడా బందే ఉన్నాయి, ఇప్పుడు ఫ్లైట్స్ కూడా బందే ఉన్నాయి, మీ అందరికీ తెలుసు అవన్నీ. సో అవన్నీ కూడా క్లియర్ అయిపోద్ది, డోంట్ వరీ. సో ఇంకా సార్
ఇప్పుడు ఇందాక మన శివ సార్ మాట్లాడారు కదా, ఆ సార్ కూడా కోవిడ్లోనే ఉంటాడు. సో మాకు ఆ సార్కి ఒక 1 అవర్ డిస్టెన్స్ అనుకోండి వెళ్ళడానికి. చాలా మంది ఉన్నారు ఇంకా మన తెలుగు వాళ్ళు. ఏం కాదు. ఇంకా సార్ చెప్పండి ఏంటి విషయాలు. ఇక అప్డేట్ గురించి అంటే చూద్దాం సార్, కొద్దిగా చూద్దాం ఇప్పుడు, ఎందుకంటే పెద్దగా అప్డేట్ ఏం లేదు అందులో. మళ్ళీ రాశారు వాళ్ళు అందులో మార్చి, ఇదంతా కూడా మార్చి 10వ తారీఖు నుంచి వెళ్ళి అమలు అవుతుందని చెప్పాడు. కనుక మార్చి 10 అంటే 12 అవుతుంది, 13 అవుతుంది, 15 కూడా అవుతుంది. అందుకని డోంట్ వరీ, చూద్దాం అదేంటిది ఏం కథ అనేది కూడా కొద్దిగా ఇంకా చూద్దాం. అంటే మన వాళ్ళు మన పార్ట్నర్స్ వస్తున్నారు కదా అని ఆగుతున్నాను అనమాట, అంతే. సో నేను అందరికీ అన్మిట్ ఆప్షన్ పెడుతున్నాను. ఎవరైనా కూడా డైరెక్ట్ మీరు మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు అట్లా. సార్ రాయ్ సార్, నమస్తే సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా సార్? బాగున్నాను సార్, బాగున్నాను. సార్ టీవీలో కొంచెం అది కోవిడ్ అని వస్తుంది సార్, ఆడ ఏం లేదు కదా సార్? ఉంది జరుగుతుంది. జస్ట్ ఇప్పుడు ఒక 1/2 అవర్ బిఫోర్ కూడా సైరన్, అంటే ఇది వీళ్ళు ఎట్లా అంటే చెప్పన్నా, ఇది బాగా సేఫ్టీ, ఇక్కడ పబ్లిక్ ని చాలా సేఫ్ గా చూసుకుంటారు అనమాట. అంటే ఏ దేశమైనా ఆ దేశాన్ని కాపాడుకుంటుంది. బట్ మనం కూడా అప్రిషియేట్ చేయాలి కదా, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు మన దేశాన్ని మన వాళ్ళు ఎట్లయితే కాపాడతారో అలాగే ఇక్కడ కూడా చాలా సేఫ్ అనమాట. పబ్లిక్ కి ఏ ఒక్కరికి కూడా ఏం కాకూడదన్న ఆలోచనతోనే 100% సెక్యూరిటీ ఇస్తున్నారు అనమాట. చాలా వరకు గాల్లోనే అంటే గాల్లోనే వాటిని ఉడాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. బట్ మన జాగ్రత్త గురించి ముందే చెప్పినారు అనమాట. ఇట్లా సైరన్స్ వస్తాయి, సైరన్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త ఉండండి. జస్ట్ ఇప్పుడు 1/2 అవర్ బిఫోర్ కూడా నేను బయట ఉన్నాను, ఏదో సైరన్ వచ్చింది అంటే అది అర్థం ఏంటంటే వచ్చిందని, ఒక మిషైల్ అనేది వచ్చిందని అర్థం. సో జాగ్రత్త సార్, బయటికి పోయినప్పుడు సో జాగ్రత్తగా ఉండరు సార్, ఎందుకంటే టైం పక్కన. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా కంపల్సరీ సార్. ఓకే సార్, క్షేమంగా ఉండాలి సార్ అందరూ. అవును సార్. థ్యాంక్ యూ సార్. మీ ఆశీర్వాదం, మీ పెద్దలందరి ఆశీర్వాదం ఉండాలి. మనకేం కాదు, ఎవరు కూడా ఏం కాకూడదు. మళ్ళా ఇప్పటివరకు దేవుని దయ వల్ల ఎవరికి కూడా ప్రాణ నష్టం అనేది జరగకూడదు. అంటే అక్కడ మనల్ని కాపాడే వాళ్ళకి కూడా ఏం కాకూడదని మా ఆలోచన అనమాట. ఒక వ్యక్తి ఈ రోజు ఒకటి ఏమైందంటే, అమెరికా జెట్ అనుకోకుండా కువైట్ కి వచ్చింది, బార్డర్ లోకి అనుకోకుండా ఏమైంది, అది టెక్నికల్ ఇష్యూలో జెట్ అనేది పడిపోవడం జరిగింది. అది మీకు వెయిట్ న్యూస్ లో కూడా వచ్చింది. మనకి వెయిట్ న్యూస్ అనేది ఉంది కదా సార్, మనకి వెయిట్ న్యూస్ లో కూడా వచ్చింది అది. కాకపోతే అది పూర్తి వివరం బయటకు రాకముందే అందరూ కూడా కొద్దిగా పబ్లిక్ దాన్ని ఇప్పుడు లైవ్ లో అందరు ఎక్కడ పడదాకా లైవ్ లో ఇప్పుడు ఏమైందంటే, సోషల్ మీడియా అనేది మనకి దగ్గరలో ఉంది కనుక సో అఫీషియల్లీ అది ఏమైంది ఏం కదా న్యూస్ రాకముందే చూసిన వాళ్ళు ఉంటారు కదా సార్. చూసిన వాళ్ళు నిజంగానే మళ్ళొకటి మన బాంబు పడింది, ఒక పైలట్ ని కూల్చేశారు అన్న ఒక న్యూస్ ని స్ప్రెడ్ చేశారు. బట్ 1/2 అవర్ తర్వాత తెలిసింది ఏంటంటే, అది లైవ్ కూడా వచ్చింది, మనకి అందరికి తెలిసింది అట్లా అన్నట్టు. సో న్యూస్ లో ఈ రోజు నేను చూశాను, ఎందుకంటే మా ఇంటి కౌన్సిల్ కూడా కాల్ చేశారు, ఆ న్యూస్ లింక్ పంపించారు. సో అతలకుతలమైన భారతీయులు కువైట్ లో చాలా వాళ్ళకి ప్రాబ్లం అవుతున్నాయి. అసలు వాళ్ళకి ఏం ఉండాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అని ఆ చెప్పే విధానం కూడా చాలా దారుణంగా ఉంది. నేను కూడా లింక్ చూసాను. ఇక వదిలేయండి, ఏ టీవీ వదిలేసి ఎందుకులే మనకి. సో అట్లా చెప్పే విధానం చూస్తే నాకు అనిపించింది, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఉన్నాక ఇదంతా అది 5% అయితే 90% చెప్పారు అనిపిస్తుంది. కానీ తెలియని వాళ్ళకి ఏమవుతుంది అంటే, అబ్బా అలా అయిపోయిందా ఇలా అయిపోయిందా అని ఆలోచన వస్తుంది అనమాట. ఈవెన్ నేను ఇక్కడ ఉండి చూస్తున్నాను కనుక ఇట్స్ ఓకే అనిపిస్తుంది. అంటే జరుగుతున్నది నిజమే, కానీ అంతా లేదన్నట్టు అట్లా. సో అందుకని కొద్దిగా మనం మెయిన్
ఆ న్యూస్ వచ్చింది కానీ అంతలా మనం భయపడాల్సిన అవసరం లేదనేది నా ఆలోచన సార్. ఏం కాదు మనకు, డోంట్ వరీ అనేది నా ఆలోచన. సో థ్యాంక్ యూ సార్. ఇంకా మరి సో అప్డేట్ గురించి వస్తే చూద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఇంకొక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఏం అప్డేట్ వచ్చింది అనేది. బట్ ఆల్రెడీ నేను తెలుగులో కాపీ చేసి పేస్ట్ చేశాను, మీ అందరికీ పెట్టాను. ఈరోజు మార్నింగ్ అంటే మార్నింగ్ అని కాదు కానీ 11 o'clock సంథింగ్ అట్లా నేను తెలుగులో మన గ్రూప్లో పోస్ట్ చేశాను. అలాగే మీకు రాత్రి కూడా చెప్పాను నేను, మనకు అప్డేట్ వస్తుంది ఇంకొద్దిసేపు అయినా చెప్పేట వచ్చింది మనకు. అవునా కదా? నేను మీకు చెప్పాను లేదు సార్, మీరు అంటున్నారు కదా మనం ఇంకా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, అవుతుందని చెప్పి చెప్పాను కదా. అది 3 రోజుల ముందే మనకు తెలుసు, కాకపోతే ఎందుకు చెప్పకూడదు అన్న ఆలోచనతో నేను చెప్పలేదు. చిన్న అప్డేట్ కదా అని చెప్పలేదు, చిన్న చేంజెస్ కదా అని చెప్పలేదు అనమాట. 1 minute ఓపెన్ చేద్దాం. సార్ వాయిస్ ఎప్పుడు కట్ అయిందో తెలియదు సార్. ఇప్పుడే కట్ అయిందా? వాయిస్ చాలా సేపు అవుతుందా? సార్ ఇంతకుముందుకే సార్ మీరు ఇప్పుడు చేస్తానన్న కాంచెల్లే బంద్ అయింది సార్. అవు అట్లానా? ఆ, సరే సార్, చేద్దాం అర్థమైతే. అదే నాకు డౌట్ వచ్చింది, అందుకని చెప్పేసి నేను మరి ఎవరు సైన్ లేదు సరిపోయారు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి, అందుకే నేను అప్పుడప్పుడు సార్ ఓకే అప్పుడప్పుడు అంటూ ఉన్నాను అనమాట. ఇట్లా ఇది వినబడుతుందా సార్ అడుగుతూ ఉంటాను, ఎందుకంటే కావాలని అడుగుతున్నాను అనమాట. సో అప్పుడు మనకు అర్థమవుద్ది ఇట్లా, ఎందుకంటే ఎప్పుడు కట్ అవుతుందో ఎప్పుడు కట్ కాదో తెలియదు కదా ఈ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల. అందుకని అప్పుడప్పుడు అడుగుతూ ఉన్నాను అనమాట కావాలని. సో 1 minute సార్, చేస్తాను, ఓపెన్ చేస్తా, ఒక్క నిమిషం. ఒక యూజిట్ కావాలంటే యూజిట్ సెండ్ చేసి చేస్తున్నాను సార్, ఒక్క నిమిషం. ఎస్, సో మనీ సెండ్ చేయడం జరిగింది. యూజిట్ వస్తుంది మనకి. ఇప్పుడు యూజిట్ వస్తూనే సెండ్. ఓకే, యూజిటీ 500. ఓకే, డన్. ఈ పని అయిపోయింది. థ్యాంక్ యూ రామశేష్ సార్, లైన్లో ఉంటే కనుక
థ్యాంక్ యూ. మీరు మీరు కూడా వాయిస్ మెసేజ్ పెట్టారు. నేను సారీ, నేను మీకు రిప్లై ఇవ్వలేకపోయాను. సో ఎందుకంటే కొద్దిగా బిజీ ఉండి ఇవ్వలేకపోయాను సార్. సో అక్కడంతా క్షేమమే. మన భారతీయులకు కానీ ఇంకా వేరే కంట్రీ వాళ్ళకి కూడా ఎవరికి కూడా ఏం కాలేదు, కాదు కూడా. కాదు, మన జాగ్రత్తలో మనం ఉండాలా. ఎందుకంటే ఇది కొంచెం పెద్దగా అయ్యేలా కనబడుతుంది, చెప్పలేం. ఎందుకంటే అనవసరంగా ఇది పెద్ద చేసుకుంటే ఆస్తి నష్టం అవుతుంది, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. దానివల్ల ఆశ్చర్యం ఏమి ఉండదు. కాకపోతే నిన్ను కొట్టినా చెప్పేసి నేను సంతోషపడతా, నువ్వు పడిపోతే ఇంకోటి సంతోషపడతావు, ఇంకోటి పడిపోతే వీడు సంతోషపడతారు, అంతే తప్ప దాంట్లో బెనిఫిట్ ఏమి ఉండదు. చలో, ఒక 50 మెంబర్స్ అయితే వచ్చారు కనుక ఒకసారి స్క్రీన్ షేర్ చూద్దాం. సో నేను అనుకుంటున్నాను స్క్రీన్ షేర్ అవుతుందని. సో మీరు చెప్పాలా స్క్రీన్ షేర్ అవుతుందా లేదా? అవుతుంది సార్, అవుతుంది అవుతుంది సార్. అవుతుంది సార్. ఓకే 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 సార్. ఓకే సార్, ఇక్కడ చూద్దాం ఒకటి. చలో, విడ్రాల్ ఇక్కడ విడ్రాల్ కూడా పెట్టేటప్పుడు 5 గంటల తర్వాత పెట్టమని చెప్పింది, అది కూడా మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తేనే నాకు గుర్తొచ్చింది. నేను 500 విడ్రా పెడతా ఉంటే మనకు 5 గంటల తర్వాత చేయమని చెప్పింది, నేను చేయలేదు. సో ఓకే, మళ్ళీ ఇప్పుడు చేసేద్దాం. ఓకే, డిలీట్ టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళిపోదాం. కొద్దిగా లేట్ ఓపెన్ అవుతుంది, డోంట్ వరీ. బంద్ అయిపోయింది సార్, బంద్ అయిపోయింది. స్క్రీన్ షేర్ బంద్ అయింది సార్. సార్ స్క్రీన్ షేర్ రావట్లేదు సార్.
హలో సార్. హలో. ఎస్. చూసారు నా వాయిస్ ఎప్పటిదాకా వినబడిందో నాకే తెలియదు. ఇప్పుడు నా వాయిస్ వస్తుందా సార్? క్లియర్ సార్, క్లియర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం మాట్లాడిన రాజేష్ మహేష్ సార్ కూడా కువైట్లో ఉంటారు సార్. ఏం టెన్షన్ లేదు ఇక్కడ, ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. అన్న ఫోన్ చేస్తుంటే ఫోన్ చేయకపోతే సార్ అన్న అది నువ్వు ఫోన్ ఇది గరం నుండి మర్చిపోయినా సార్, అందుకని వచ్చేది. ఓకే ఓకే. రేపు చేయనా అంటే రేపు డ్యూటీకి వెళ్ళినట్టే, నైట్ డ్యూటీ కాదు, ఇప్పుడు డ్యూటీలో ఉన్నారు కానీ ఇప్పుడు ఓకే. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎవరైనా చెప్పండి. అవుతుంది సార్, అవుతుంది, క్లియర్. ఓకే ఓకే. రేపు పొద్దున కాల్ చేయండి, అది చూసి. ఓకే. సో టోకెన్ ఫార్మింగ్ .io లేట్ కావద్దు, లేట్ అయితే మళ్ళీ స్క్రీన్ షేర్ కాదు, ఫాస్ట్గా రావాలి. ఓకే, కనబడుతుంది అందరికి సార్? స్క్రీన్ షేర్ అవుతుంది కదా? అవుతుంది సార్, అవుతుంది, క్లియర్. ఓకే, చూడండి ఇక్కడ టు ఎన్హాన్స్ ద రిఫరల్ ప్రమోషన్, a one-time direct referral earning will be introduced to every new token farming and staking transaction, which will be applicable starting from March 10. UTC time అని చెప్పి రాశారు. సో స్టే మోటివేటెడ్ అండ్ కీప్ రిఫరింగ్ టోకెన్ అండ్ ఫార్మింగ్. ఓకేనా? సో ఇది తీసుకెళ్ళి నేను మీకు ఏం చేద్దామంటే ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకున్నాను, డైరెక్ట్గా తెలుగులో చదువుకున్నాను నేను. ఓకేనా? కాపీ, ఇక్కడ ట్రాన్స్లేట్ అన్నాడు, ఇక్కడ ట్రాన్స్లేట్ అని వస్తుంది, ఇక్కడ ట్రాన్స్లేట్ స్విచ్ టు వెబ్, కాపీ లింక్ విత్ హైలైట్ అండ్ షేర్ అవుతుంది ఇక్కడ. ఓకే, అది కాదు మనకు కావాల్సింది. సో కాపీ చేసుకుందాం. ఓకే, కాపీ. సో అంతకన్నా ముందు ఇది కాపీ చేశాను ఇప్పుడు. ఓకే, కంటిన్యూ నొక్కినాను. ఇక్కడ నేను ఏం చేద్దామంటే విత్డ్రా కూడా పెడదాము, ఇది సేల్ అవుట్ కూడా పెట్టాలి. నేను పెడదామంటే 5 గంటలు అడిగింది కదా, మళ్ళీ పెట్టలేదు దీన్ని. ఇక్కడ 7,634 ఉన్నాయి. సో ఇక్కడ సేల్ అవుట్ పెడదాము. చూడండి ఇక్కడ 500 నాకు పెట్టుకోవచ్చు. ఓకేనా? సో 0.1 నడుస్తుంది. ప్రొసీడ్ పిన్ ఇవ్వాలి ఇక్కడ మనము. ఓకే, సబ్మిట్ చేశాను, కన్ఫాము. సో వాళ్ళకు ప్రైజ్ ఫిక్స్ అయ్యి ఇక్కడ 74 రూపాయలు మాత్రమే కట్ అవుతుంది. వాళ్ళకు ప్రైజ్ ఫిక్స్ అయ్యారు, ఆ ప్రైజ్ తో మాత్రమే వస్తుంది మనకి. ఇప్పుడు మనం బయట ఉన్న ప్రైజ్ తో వస్తుంది అనుకుంటే రాదు. ఓకే, చూడండి సార్, ఇక్కడ మనము 50 యూఎస్డీ అంటే 500 యూఎస్డీ కట్ అయిపోయాయి అక్కడ. ఓకేనా? చూడండి ఇక్కడ. సో ఓకే చేద్దాం.
సో 50 యూనిట్లు విత్డ్రా పెట్టడం జరిగింది. సో అలాగే ఇక్కడ ఒక ఫార్మింగ్ కూడా చేసేద్దాం దీనికి. ఓకే, ఫార్మింగ్ ఇక్కడ నేను 1300 మాత్రమే ఫార్మింగ్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ ఎక్కువ లేదు. ఓకే ఓకే 100 సో ప్రొసీడ్. సో 1666 యాక్సెప్ట్. 667 అనుకోవాలి దీన్ని, అక్కడ ఫిక్స్ చేశాడు. ఇది చూడండి సార్, నేను ఫార్మింగ్ చేస్తున్నాను ఇప్పుడు. అందరూ ఇప్పుడు $50 పెట్టాను బయటకి, బట్ $100 సంబంధించింది ఫార్మింగ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ 1361 ఆల్రెడీ ఉంది కదా, అది 1461 అవుతుంది. మనము బయటకు వచ్చేసరికి ఒక 2 నిమిషాలలో అది అప్రూవ్ అవుతుంది. ఓకేనా సార్, అందరు చూసారు కదా. 1361 ఉంది, 1461 అవుతుంది. కొద్దిగా ఒక 2 నిమిషాల తర్వాత అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం కావాలో ఏం మాట్లాడుతున్నాం మనము, ఇది వచ్చినప్పుడు మాట్లాడుకుంటున్నాం యాక్చువల్లీ. రైట్, సో ఇప్పుడు ఇక్కడ నేను ఇంగ్లీష్ కాపీ చేశాను. ఇక్కడ దీన్ని ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేషన్లో నేను ఏం చేస్తానంటే గూగుల్ ట్రాన్స్లేట్లో పేస్ట్ చేస్తున్నాను. సో అది తెలుగులో చదువుకోవచ్చు. ఏమంటున్నాడు ఇక్కడ, రిఫరల్ ప్రమోషన్ మెరుగుపరచడానికి ప్రతి కొత్త టోకెన్ ఫార్మింగ్ మరియు స్టేకింగ్ లావాదేవీపై ఒకేసారి ప్రత్యక్ష రిఫరల్ సంపాదన ప్రవేశపెట్టబడుతుంది. ఇది మార్చి 10 నుండి యూటీసీ టైం వర్తిస్తుంది. ఏమంటున్నాడు ఒకేసారి అంటే, మరి ఒకేసారి అంటే అర్థం ఏంటిది అంటే, సపోజ్ ఒక వ్యక్తి మన కింద ఐడియా చేస్తే మనకు మరి కంటిన్యూస్ వస్తూ ఉంటది కదా, వాళ్ళకు ఎన్ని రోజులు వస్తుందో, ఇది 180 రోజులది మనకు లెక్క ప్రకారం 190 రోజుల వరకు వస్తుంది. అవునా, వాళ్ళు ఏం చేయకుండా కింది. మరి ఆ 190 రోజులది ఒకేసారి వస్తుందా అన్నట్ట అనేది ఏంటి అనేది ఇంకా నాకు తెలియదు. ఎవరికన్నా ఇంతకంటే ఎక్కువ అర్థమవుతాయి అంటే అట్లని కాదు, బట్ నాకు అది అర్థమైంది, నేను చెప్పాను. ఏమంటున్నాడు ఇక్కడ, రిఫరల్ ప్రమోషన్ మెరుగుపరచడానికి ప్రతి కొత్త టోకెన్ ఫార్మింగ్ మరియు స్టేకింగ్ లావాదేవీపై ఒకేసారి ప్రత్యక్ష రిఫరల్ సంపాదన ప్రవేశపెట్టబోతుంది. ఇది మార్చి 10 నుంచి వస్తుందంట. మీకేం అర్థమైంది సార్? రిఫరల్ ప్రమోషన్ అంటే ఇక్కడ మనము రిఫరల్కి ఇస్తాను అన్నా కూడా మనము ఇక్కడ ఎవరిని ప్రమోట్ చేయట్లేదు. 100% నేను కూడా ఉన్నాను అందులో. సో అందుకే ఒక మార్పు అనేది తీసుకురాబోతున్నారు. ఏం మార్పు రాశారు ఇక్కడ, ఒకేసారి అనే పదం వాడిండు. అంటే నువ్వు టోకెన్ ఫార్మింగ్ చేయించినా, టోకెన్ స్టేకింగ్ చేయించినా, సో ఆ ఒక రిఫరల్ అనేది ఒకేసారి ఇస్తారంట. ఒకేసారి అనే దాన్ని ఎన్ని రకాలుగా అర్థం చేసుకోవచ్చు. బట్ నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఇప్పటివరకు అయితే మనకి ఏముండే 190 రోజులు ఆ కింది వ్యక్తి నుంచి వెళ్ళి వస్తుంది అని చెప్పి మనకు తెలుసు ఇప్పటివరకు అయితే. సో ఆ 190 రోజులది ఇమీడియట్లీ ఇస్తాడా? మరి ఇమీడియట్లీ అనేది ఎప్పుడు ఇస్తాడు? చేసుకునే వెంటనే ఇక్కడ క్లిక్ అయిన వెంటనే రిఫరల్ వస్తుందా? మరి ఏంటో చూడాలి. సో ఇంకా మీకు ఏమైనా కొత్త ఇంకా డిఫరెంట్గా అర్థమైతే మీరు మాట్లాడచ్చు సార్. నేను చెప్పిందే కరెక్ట్ అని నేను అనను అట్లా. ఎందుకంటే మన పీవీసీ మెటా ఒక అప్డేట్ ఎట్లా ఉంటుంది అంటే డిఫరెంట్ కోణంలో ఉంటుంది. అంటే అర్థం అవడం డిఫరెంట్ కోణంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది. సో నాకు అర్థమైంది ఇది, నేను చెప్పాను. ఇప్పుడు చూసే చెప్పాను నేను మీకు, ఏది నేను ఏదో ఎక్కడి నుంచో కాదు, అక్కడ కాపీ చేసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి అది చదివి చెప్పాను అంతే. ఎందుకంటే నాకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లేదు. సో అట్లా అనమాట. ఇది సార్ అప్డేట్. అర్థమైంది? చెప్పండి సార్, మాట్లాడండి సార్. ఎవరన్నా మీకు ఏమైనా అర్థమైందా, అర్థం కాలేదా? ఇలా ఉంది సార్ అప్డేట్ ఎలా ఉంది అంటే సార్ 10వ తారీఖు 11వ తారీఖు వస్తే కానీ మనకు తెలియదు. సో ఇక్కడ ఏం రాశాడంటే, మీరు అంటే మెరుగుపరచడానికి అన్నాడు. అంటే మెరుగుపరచడం అంటే ఏంటిది? మళ్ళీ ఇప్పటిదాకా ఏదైతే అప్డేట్ ఉందో అంటే సిస్టమ్కి అర్థమై ఉంటుంది. ఇప్పుడు వచ్చిన లాస్ట్ అప్డేట్ ఏదైతే చేంజెస్ ఉందో అది మళ్ళీ ఫెయిల్ అయింది అని తొందరలోనే మార్పు వచ్చింది అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు వచ్చిన అప్డేట్లో చాలా మంది సేల్ చేయడానికి రెడీ ఉన్నారు తప్ప బై చేసుకోలేరు, ఎవరు బై చేయట్లేదు. అది సిస్టమ్కి అర్థమై ఉంటుంది నాకు తెలిసి. అందుకని
సిస్టమ్ నుంచి వెళ్ళి మరొక మార్పు తొందరగా వచ్చింది. సో ఇది ఎప్పుడు వచ్చిందా? మనకు సెప్టెంబర్లో వచ్చిందా సార్? అక్టోబర్లో వచ్చింది. అక్టోబర్ అంటే 10 నెల 10, 11, 12, 1, 2 దగ్గర 5 నెలలు అయింది అది కూడా వచ్చి. సో అట్లా మళ్ళీ వెంటనే నేను అన్నాను, చెప్పాను, వేరే వాళ్ళు అవుతుంది నేను చెప్పాను, కనీసం ఇది 6 నెలలన్నా ఉంటుంది సార్ అని చెప్పేసి. సార్ ఇది అప్డేట్ కరెక్ట్ కాదు అంటే, మరి ఏదైతే అప్డేట్ వచ్చింది, వాళ్ళు సిస్టమ్ ఇచ్చింది అంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక 6 నెలలన్నా నిలబెడుతున్నారు మార్చకుండా. బట్ ఇప్పుడు ఇక్కడ ఒక 5 మంత్లోనే మేబీ చేంజెస్ అనేది వచ్చింది. ఆ చేంజెస్ ఏంటనేది చూద్దాం మరి. సార్ ఓకేనా? అర్థమైంది సార్? నా వాయిస్ స్క్రీన్ షేర్ క్లియర్ ఉందా సార్? వినబడుతుందా? క్లియర్ ఉంది సార్, క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే మాటికి ఇక్కడ ఒకసారి ఎప్పుడు కట్ అయిందో నాకు తెలియట్లేదు. సో దానివల్ల నేను మరొకసారి అడుగుతున్నాను. సో ఇక్కడ 1361 ఉంది, 1461 కావాలి, ఇంకా కాలేదు. సో దీన్ని రిఫ్రెష్ చేస్తే అవుతుందేమో చూస్తాం. లేకపోతే మనము మళ్ళీ ఇక్కడ ఎల్బడ్కో రిఫరల్ ఫార్మింగ్కి వెళ్ళి ఇటు వస్తే తెలుస్తుంది, చూద్దాం. వాయిస్ కట్ అయింది సార్. స్క్రీన్ షాట్ కూడా వేయండి సార్, వాయిస్ రావట్లేదు. సారీ సార్, ఒక కాల్ వచ్చి మరి కట్ అయింది. వాళ్ళకి 10 నిమిషాలు టైం ఇచ్చాను. మన మీటింగ్ టైం కూడా ఇంకొక 10 నిమిషాలు ఉంది కదా అని చెప్పేసి 10 నిమిషాలు టైం ఇచ్చాను. మరొకసారి స్క్రీన్ షేర్ ఆన్ చేస్తున్నాను. ఓకే, సో నా వాయిస్ అండ్ స్క్రీన్ షేర్ క్లియర్ ఉందా సార్? ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. క్లియర్ ఉంది సార్, స్క్రీన్ షాట్ కూడా అవుతుంది. క్లియర్ ఉంది సార్, స్క్రీన్ షాట్ కూడా అవుతుంది. ఇది మాట సరిగా వస్తలేదు. మళ్ళీ వేయండి, స్క్రీన్ షాట్ వేయండి మళ్ళీ. ఓకే, మీ మాట సరిగా రాలేదు, అందుకని నేను మళ్ళీ కట్ అయ్యి వచ్చాను. హలో సార్, గుడ్ మార్నింగ్. మళ్ళీ అట్లా అయ్యో, ఇదేమో ఫోనా లేకపోతే ఇంటర్నెట్? ఇది మీ మాట వస్తుంది సార్, ఎట్లా వస్తుందంటే అర్థం కాదు, అట్లా వస్తుంది. ఇప్పుడు మాట్లాడుతుంది సార్. మళ్ళా కట్టే మళ్ళీ అట్లా వస్తుంది. మీరేం నాగేంద్ర సార్? వెయిట్. సార్ నరేంద్ర సార్ ఇప్పుడు మాట్లాడి చూడండి ఒకసారి. మళ్ళీసారి కట్ అయ్యాను. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. వినపడుతుందా సార్? వినపడుతుంది సార్. సరే సార్, గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు వచ్చిన అప్డేట్ చూసుకుంటే మనకు ఎటువంటి విత్డ్రాల్కి కానీ ఆప్షన్ అయితే అప్డేట్ అయితే రాలేదు. విడ్రాల్ ఉన్నాయి సార్, విడ్రాల్ అలాగే ఉంది. విడ్రాల్ అలాగే ఉంది సార్. అదే విత్డ్రాల్ P2P ఆఫర్తో అలానే ఉంది, కానీ సార్ మనం విత్డ్రాల్ పెట్టుకుంటే ఎన్ని రోజులకు పడుతుంది సార్? ఇప్పుడు అదే ఇప్పుడు సపోజ్ నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు. ఎందుకంటే అందరు అమ్మే వాళ్ళు ఉన్నారు తప్ప కొనే వాళ్ళు లేరు సార్.
ఎస్ సార్, సెల్లింగ్ ఆర్డర్ ఒకటే ఉంది కానీ బయింగ్ ఆర్డర్ అనేది మనకు లేదు. అవును, మనకు లేదంటే ఉన్నది కానీ బై చేసే వాళ్ళు లేరు. ఇట్లా అన్నట్టు బై ఆర్డర్ ఉంది, బై చేసుకోవచ్చు కానీ చేసే వాళ్ళు లేరు. చేసేవాళ్ళు లేరు. అవును సార్. అంటే ఇప్పుడు ఈరోజు వచ్చిన అప్డేట్ చూసుకుంటే జస్ట్ ఒక టోకెన్ ఫార్మింగ్ కానీ స్టేకింగ్ కానీ కొత్తగా చేసుకుంటే మన యొక్క రిఫరల్ ద్వారా డైరెక్ట్ రివార్డ్ అనేది మనకి ఇస్తుందని చెప్పింది సిస్టమ్. అంతేగాని సార్ మనకు అంతే. మీరు అన్నట్టుగా ఏదో 5 నెలలు అయింది కదా సిస్టమ్, మనము సెల్లింగ్ ఆర్డర్ ఒకటే జరుగుతుంది, బయింగ్ ఆర్డర్ లేదు కదా, అందుకని ఏమైనా సిస్టమ్ అప్డేట్ ఇచ్చిందని అన్నారు కదా ఇందాకలా. నేను అనుకున్నాను, నాకు అనిపించింది అట్లా అది చూసి. అవును. ఎస్ సార్, అనుకున్నారు కదా. ఉమ్. ఇక్కడ కూడా ఓన్లీ సిస్టమ్ యూజర్స్ ని తీసుకురానికే ట్రై చేస్తాను కానీ ఉన్న యూజర్స్ ని విత్డ్రాల్ లేకుండా చేస్తాం సార్ అసలు మన సిస్టమ్. ఉమ్. అందులో 100% పెడితే 10% విత్డ్రాల్ అవుతుంది. అంటే మన యూజర్స్ కి ఎటువంటి అప్డేట్ లేకుండా జస్ట్ కొత్తగా చేసుకున్న వాళ్ళకి మాత్రమే అప్డేట్ ఇస్తుంది సార్. అది కూడా ఎప్పుడు 5 months 6 months లేటర్. అవును సార్. సార్ నార్త్ సైడ్ మీటింగ్స్ ఏమైనా వెళ్తున్నారా సార్? వెళ్తాను, డైలీ వెళ్తాను సార్. అంటే అటు చెప్తారా సార్ ఏ గ్రూప్ ఒకసారి? మీకు లింక్ పంపిస్తాను నేను, రండి అడగండి. ఏమన్నా సార్, ఎస్ సార్. నేను ఒక పని చేస్తాను. నేను మీరు వాట్సాప్ గ్రూప్ లో కూడా ఉన్నారు కదా? ఉన్నాను సార్, ఉన్నాను. బెటర్ దే నేను అందులో టైమింగ్ తో సహా మీకు అందులో నేను పెడతాను. సో వచ్చేవాళ్ళు ఏడేవాళ్ళు ఏడవండి కదా సార్, బెటర్ కదా. జాయిన్ అవుతాను సార్, జాయిన్ అవుతాను. ఏమైనా ఈ మధ్య కాలంలో ఏమైనా ఫ్యూచర్ అప్డేట్స్ ఏమైనా చెప్పారా సార్ అందులో గ్రూప్ లో? లేదు, ఇదే ఇప్పుడు ఇక్కడ కూడా మనకు తెలిసింది ఏంటంటే సార్, సిస్టమ్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇదే ఈ అప్డేట్ వస్తుంది. అంటే అక్కడ కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే చెప్పండి సార్, అంటే మీరు రండి చెప్తాను, మీరు రండి, మీరు అటెండ్ కాండి, బట్ అక్కడ జరిగి కూడా చెప్తాను ఏంటంటే, సో పబ్లిక్ ఏంటంటే ఇక్కడ పీటీపీ అనేది తీసుకొచ్చింది అంటే మన మీదనే పెట్టింది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఓన్లీ అంటే మన మీద పెట్టినప్పుడు అందులో ఉన్నది తీసుకుందామనే ఆలోచనే అందరు చేస్తున్నారు. అవును సార్. సో ఎవరు కానీ మళ్ళీ చేసుకోవడానికి రెడీ లేదు అనేది అక్కడ కూడా మాట్లాడుతున్నారు. అట్లా అందుకే ఇప్పుడు ఈ విషయాన్ని మీరు అన్నట్టుగా అప్పట్లో అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. ఏంటంటే మనం ఎవరం కూడా లావాదేవీలు చేయొచ్చు సార్ అని మేము అనుకుంటున్నామని మన సైడ్ కూడా నేను కూడా మాట్లాడినాను. అక్కడ కూడా కొంతమంది అన్నారు, కానీ అక్కడ కొంతమంది లీడర్స్ ఇది కరెక్ట్ కాదు, సిస్టమ్ ఆలోచించే తీసుకొస్తుంది అని అట్లా కొంతమంది అన్నారు. సో అట్లా ఎక్కువ శాతం మంది ఇప్పుడు మీరు అన్నట్టుగా మనకి ఏం బెనిఫిట్ లేదు సార్ ఇందులో అనేది కూడా ఎక్కువ మంది మాట్లాడినారు. మరి దాని యొక్క పరిణామం మరి ఇప్పుడు మరి కొత్తగా చేంజెస్ ఏమైనా తీసుకొస్తున్నా అనేది నా ఆలోచన అని మీకు చెప్పడం జరిగింది అనమాట. లేకపోతే ఎప్పుడు కానీ ఈ 5 నెలల్లో 4 నెలల్లో వచ్చిన అప్డేట్ ని మార్చడం లేదు, ఇదే ఫస్ట్ టైం. అంటే అక్కడ P2P ఆఫర్ గురించి మనకు చేంజెస్ ఏమి జరగలేదు కదా సార్, మనం ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? ఆ P2P ఆప్షన్ జరగలేదు, కానీ కొత్త అప్డేట్ కూడా ఈ 3 నెలల 4 నెలల అంటే అక్కడ P2P ఆప్షన్ జరిగిందని చెప్పలేదు, కొద్దిగా అప్డేట్ చేంజెస్ ఏమైనా ఆప్షన్ ఉండొచ్చు అని అంటున్నారా సార్? అంతే అంటున్నాను తప్ప నేను ఇంకా ఇక్కడ ఏం రాయలేదు. ఏమర్థమైంది సార్, ఏం రాసినవాడు కాదు, మనకి ఏమర్థమైంది. ఇప్పుడు ఇందాక నేను కాపీ చేసి పేస్ట్ చేశాను, నాకైతే దానిలో అర్థమైంది ఏంటి, ఏముంది, మీకేమర్థమైంది? నాకు అర్థమైంది ఏంటంటే జస్ట్ ఏం రాశాడు అంటే ఒకేసారి ఇస్తాను అన్నాడు. ఏమి ఇస్తారన్నాడు ఒకేసారి అంటే, మరి ఒకేసారి అంటే ఏంటి ఇస్తాడు, ఏమి ఇస్తాడు, రివార్డ్ ఇస్తాడా లేకపోతే ఏంటి అనేది రాయలేదు. రివార్డే సార్, రివార్డే. అంటే ఇంత ముందు పాస్ట్ లో మనకు రాయాలి కదా అక్కడ, నేను రివార్డ్ ఇస్తాను అని రాయాలి కదా. అదే సార్, ఫుల్ క్లారిటీ అనేది March 10 ఇస్తాము అని మెన్షన్ చేసినారు. ఇంతకుముందు పాస్ట్ లో ఒక అప్డేట్ చూసుకుంటే మనము అందుకే అంటున్నాను కదా, ఇప్పుడు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని నాకే అర్థం కాలేదు అని నేను అంటున్నాను అనమాట. సార్ పాస్ట్ లో మనము ఒక అప్డేట్ చూసుకున్నట్టయితే చెప్పినారు సిస్టమ్ గురించి, మనం ఒకవేళ రిఫరల్ అనేది తీసుకొని వస్తే డైరెక్ట్ గా ఇంత % అనేది డైరెక్ట్ ఇస్తాము అని ఒక పాయింట్ మెన్షన్ చేశారు ఇంతకుముందు పాస్ట్ లో ఒకసారి. అవునవునవును, ఆ పాయింట్ అనేది అప్డేట్ తీసుకొచ్చింది సార్, అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. ఏం లేదు సార్. అవును అవును. ఇది అంటే ఇది సార్ చెప్పండి.
మాట్లాడు సార్, మాట్లాడు సార్, మాట్లాడండి. అంటే నెక్స్ట్ ఈ టోకెన్ ఫామ్ లో మనం ఏమైనా నెక్స్ట్ ఆప్షన్ ఏమైనా రావచ్చు అంటారా సార్? $1 కానీ మంచిగా ఇంతకుముందు చేసుకున్నట్టుగా $1 కానీ $2 కానీ. సార్ ఇప్పుడు ఏమో మరి చూడాలి అది. ఎందుకంటే ఇప్పుడు సిస్టానికి అర్థం ఏముంటుంది కదా, మనం అందరం చెప్పాము అక్కడ. చూద్దాం ఇక అది వచ్చిన తర్వాతనే దాని గురించి మాట్లాడాలని నా ఆలోచన. అంటే సార్ పాస్ట్ లో మనము సార్ ఒక విషయం, పాస్ట్ లో మనము చాలా మంది కమ్యూనిటీ ఉన్నారు కదా, మన వాళ్ళందరూ సార్ వాళ్ళు పెద్ద లీడర్స్ అందరు ఉన్నారు కదా. అవును. అంటే అప్పుడు మనకి ఏదైనా ఒకటి మెయిల్ సెండ్ చేయడం కానీ అలాంటివన్నీ జరుగుతున్నాయి కదా సార్. ఇప్పుడు ఎందుకు సార్ అలాంటివి లేవు అని అడుగుతున్నాను సార్. అంతే. చేసుకోవచ్చు, చేయండి, ఇప్పుడు కూడా చేయొచ్చు కదా. ఎవరదంటున్నారు, ఎవరు ఆపినారా? మనకు ఆల్రెడీ అంటే విషయం ఏంటంటే చెప్పన్నా సార్, సిస్టానికి ఇప్పుడు మీరు చూడండి, సిస్టానికి ఒకరిద్దరు మెయిల్ చేస్తే అది చూడదు, అదొకటి. తర్వాత ఇప్పుడు ఈ బెనిఫిట్ ఇచ్చిన అంటే సిస్టమ్కి వచ్చిన ఏంటంటే బెనిఫిట్ ఇచ్చిన ఎందుకు తీసుకోవట్లేదు మీరు? ఎందుకంటే ఈ $10 నీకు $100 వర్తగలని ఇస్తున్నాను కదా అనేది సిస్టమ్ యొక్క ఆలోచన. అంటే అది ఇన్కమింగ్ ఒకటే కదా సార్, అవుట్ గోయింగ్ మనకు అలానే ఇస్తుంది కదా. అంటే ప్రెజర్ పాస్ట్ పెట్టుకున్న వాళ్ళకి లాస్ అవుతారు కదా. అది ఎలా ఆలోచించి ఇలా నిర్ణయం తీసుకున్నది అనేది అర్థం కావట్లేదు కదా. అదే కదా, ఉత్తరానికి పద్ధతి ఇష్టానికి లేరు వీళ్ళు, అందుకని చెప్పేసి మనకు ఈ బాధ ఉంది సార్. ఇంతకుముందు జూమ్ మీటింగ్స్ అనేది కొంతమంది లీడర్లు కండక్ట్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు రన్ అవుతుంది సార్ మనకేమైనా? అవ్వట్లేదు. అంటే ఇంతకుముందు అడ్మిన్ ఎందుకు అవ్వట్లేదు అంటే మరి రిప్లై ఇవ్వట్లేదు కదా. రిప్లై ఇప్పుడు సపోజ్ మనకి ఏమైనా రిప్లై వస్తే మనం ఏమైనా చేయొచ్చు, రిప్లై రానప్పుడు మనం ఏమైనా చేస్తాం. అంటే సార్ పాస్ట్ లో చాలా మంది ఇట్లా కండక్ట్ చేసినారు కదా జూమ్ మీటింగ్, లీడర్స్ అందరూ మన ఇండియా కొంతమంది. అవును. అప్పుడు కండక్ట్ చేసినప్పుడు పబ్లిక్ కూడా ఏం చేసింది, అప్పుడు కూడా అట్లా చేసుకుందా? ఏమన్నా సిస్టమ్కి ఏమైనా బెనిఫిట్ జరిగిందా అంటే జరగలేదు. సార్ అప్పుడు సిస్టమ్ ఏమైనా మనకు రిప్లై ఏమైనా ఉండిందా సార్? అప్పట్లో ఉండింది కదా, చూసారు కదా, అప్పుడు మీరు చూసారు కదా, ఉండింది. అవును, ఉన్నది. ఇప్పుడు ఏమని చెప్పండి సార్? ఇప్పుడు మనము మెయిల్ ఏం చేసినా కానీ ఎందుకు సార్ రిప్లై రాలేదని? ఏం చేశారు? ఎవరెవరు చేశారు చెప్పండి ఒకసారి. మీరు ఎవరు చేశారు, ఏం చేశారు, ఎందుకు ఎక్కడ రాలేదు రిప్లై? అంటే సార్ మొన్న మనకు నవంబర్ ఫస్ట్ వీక్ లో అప్డేట్ వచ్చింది సార్ P2P ఆఫర్ సంబంధించి. ఓకే. అప్పుడు చాలా మంది చేశారు, నేను కూడా మెసేజ్ చేసింది, నేను మెయిల్ పెట్టింది. ఓకే. ఇంతకుముందు పాస్ట్ మనం ఎవరు మెయిల్ పెట్టినా రిసీవ్ చేసుకొని రిప్లై అనేది మనకు నోటిఫికేషన్ రూపంలోనూ ఎవరికి రాలేదు సార్. ఎప్పుడు కూడా మెయిల్ రిప్లై రాలేదు. ఇప్పుడు కాదు, ఇప్పుడు గురించి మాట్లాడుతున్నారు కదా. ఇది వరకు ఎవరైనా రిప్లై దొరికిందా? ఎవరికైనా రిప్లై దొరికిందా? సార్ నేను చెప్పేది ఏంటంటే మెయిల్ రిప్లై కాదు, నోటిఫికేషన్ రూపంలో కొన్ని రోజులకైనా అప్డేట్ అనేది వస్తూ ఉన్నింది. ఏమని ఎప్పుడు వచ్చింది చెప్పండి ఒకసారి చెప్తే నేను దేనికి ఏది చేసాము ఏది వచ్చింది ఒకసారి చెప్పండి సార్. అంటే నన్ను అడిగితే నాకైతే ఎప్పుడు వాళ్ళ రిప్లై కనబడలేదు సార్. నాకైతే మీరు ఏమన్నానండి, నాకైతే కనబడలేదు. అంటే వచ్చిండొచ్చేమో. ఇందాక రిప్లై వచ్చిందన్నారు కదా సార్. అంటే జూమ్ మీటింగ్ లో పెద్ద లీడర్స్ అందరూ కాంటాక్ట్ అయ్యి మీట్ అయ్యి సిస్టానికి ఇన్ఫర్మేషన్ చేరవేసిన తర్వాత మీ రిప్లై అనేది వస్తుంది అన్నారు కదా. రిప్లై ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది? ఇక్కడ అప్డేట్ రూపంలో వచ్చింది. అది ఇక్కడ ఇప్పుడు ఎట్లయితే అప్డేట్ వచ్చిందో ఆ రకంగా వచ్చింది తప్ప ఇట్లా పర్సనల్ గా రాలేదు. పర్సనల్ గా ఎవరికి రాలేదు సార్, అప్డేట్ రూపంలో నేను చెప్పేది. మరి ఇప్పుడు ఇది కూడా నేను అదే అంటున్నాను. ఎందుకంటే మనం మొన్నటిదాకా మాట్లాడాం కదా, దానివల్ల ఇది వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. ఇదే రిప్లై అనేది ఇదే అనమాట. అట్లా అంటే రిప్లై అనేది ఎట్లా అంటే చెప్పనా, ఇప్పుడు సపోజ్ మనం ఏమైనా సిస్టానికి అందించిన తర్వాత ఇమ్మీడియట్లీ ఎప్పుడు జరగలేదు, కాకపోతే ఒక 2 months 3 months తర్వాత జరుగుతుంది ఎట్లా అన్నట్టు సార్. రిప్లై అనేది మనకి ఇప్పుడు ప్రాబ్లం ఉండేది విత్డ్రాలు P2P ఆఫర్ సార్. కానీ వాడు రిఫరల్ సిస్టమ్ P2P ప్రాబ్లం అని చెప్పలేదు. నేను నీకే పెట్టాను, నువ్వు చేసుకో, నువ్వు చేసుకో. ఇప్పుడు సిస్టమ్ ఏమని చెప్పింది, నేను మీకు లాభం ఇచ్చాను, మీరు తీసుకోలేదు, దాన్ని నేనేం చేయాలా? ఏమంటుంది అంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను కొత్తగా చేసుకుంటే తప్ప లాభం అనేది మనకి ఎక్కడ ఉంది సార్? అసలు
కొత్తగా అదే చేసుకున్న అదే తర్వాత అదే అంటున్నాను. మన ఇద్దరికి నేనేం చెప్పాలా? సిస్టమ్ అనేది సిస్టమ్ ఏం చెప్తుంది? నేను ఇచ్చానా లేదా లాభము? ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చావు నీకు లాభము? ఇప్పుడు ఇచ్చినప్పుడు మరి మీరు ఎందుకు చేసుకోవట్లేదు? మీరు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు పడిపోయిందని ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ మాట్లాడుతున్నాం. మరి ఈ రకంగా అంతకు ముందు ఉన్నప్పుడు ఎంతమంది చేశారు? చేయలేదు కదా. కాదు సార్, ఇప్పుడే ఇది ఖరాబ్ అయింది కదా. ఇప్పుడే కదా మొన్న నవంబర్లోనే ఇది ఖరాబ్ అయిపోయింది. మరి నవంబర్ కంటే ముందు మంచిగా ఉన్నట్టే కదా. మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా చేశారా సిస్టానికి? ఏమన్నా అంటే ఎక్కువ మంది మనం రిఫర్ చేసామా? చేయలేదు కదా సార్. అంటే ఇప్పుడు నవంబర్ రిఫరల్ వచ్చి ఖరాబ్ అయింది అనుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నామంటే ఈ అప్డేట్ సరైనది కాదు అని చెప్పేసి నవంబర్ నుంచి వెళ్ళి అనిపిస్తుంది మనకు మంచిది కాదు. ఎస్, నేను ఒప్పుకున్నాను. కానీ నవంబర్ కంటే ముందు మంచిగా ఉన్నట్టే కదా. మరి ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది చేశారు? ఎంతమంది మనం రిఫర్ చేసాం? అప్పుడు కూడా ఎవరిని చేయలేదు కదా. అంటే సార్ చేసినా కానీ ఏదో ఒక రోజు మనకి విత్డ్రాల్ ఆప్షన్ మంచిగా వస్తుంది అనుకున్నాం, కానీ మరి ఇంత దారుణంగా ఉంటుందని అదే అనుకున్నాం. అంటున్నాను. ఇప్పుడు సిస్టమ్ ఏమో ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే సిస్టమ్ ఏమో మీరు కమ్యూనిటీ తీసుకురావాలని చెప్పి సిస్టమ్ ఉంటుంది. మనం ఏమంటున్నాం అంటే మనం అనేది కూడా కరెక్ట్, తప్పు అంటలేను. మరి ఇప్పుడు మీరు మాట్లాడేది తప్పు లేదు అందులో. బట్ మనకేమో లాభం లేదు కదా, మనం ఎలా కమ్యూనిటీ చేస్తామని చెప్పేసి మనకు ఇట్లా ఉంది అనమాట. అది కాదు సార్, నా పాయింట్ మీరు ఏంటంటే మాట్లాడేది అవును సార్. సార్ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా రిఫరల్ తీసుకొని వచ్చినా కానీ సపోజ్ నేను ఒక పర్సన్ తీసుకుని వస్తాను సార్. నేనే అవునవును అవును ఆ పర్సన్ వచ్చేసి $110 సంబంధించి ఫార్మింగ్ చేసుకుంటాడు. అవును చేసుకుంటే దానికి ఫలితముగా 200% ఇచ్చి $200 అవుతుంది. అవును. ఆ పర్సన్ విత్డ్రాల్ చేసుకోవాలంటే $200 కి మనకి బయటికి ఎంత వస్తుంది? అందుకే కదా మనం తేవట్లేదు. మనుషులు తేవట్లేదు కదా. ఇప్పుడు మనం 3 సంవత్సరాల నుంచి ఎంతమంది తెచ్చాము మనము? ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు సంగతి వదిలేసేయండి. 3 సంవత్సరాల నుంచి మనం మీరు ఎంతమంది తెచ్చారు? ఎగ్జాంపుల్ అడిగితే సార్ నేను ఎంతమంది అప్రాక్సిమేట్లీ తీసుకొచ్చారు? 4-5 సార్ అంతే. 4-5 కదా సార్. చూడండి, ఒక్కొక్కరు 4-5 కాదు, 2-3 కూడా తీసుకురాలేదు, 1 కూడా తీసుకురాలేదు. తెలియదు సార్. ఎందుకంటే కమ్యూనిటీ పెరగట్లేదు ఎక్కడ కూడా. చూడండి, కమ్యూనిటీ పెరిగితేనే సిస్టానికి బెనిఫిట్ పోద్ది, సిస్టానికి బెనిఫిట్ పోతేనే కమ్యూనిటీకి బెనిఫిట్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇప్పుడు రేషియో చూడండి ఎట్లుందో. రేషియో అంటే సార్, ఇప్పుడు నేనున్నాను సార్. ఈవెన్ నేను రియల్గా చెప్తాను, ఇక్కడ నేను ఇంతగానో మాట్లాడుతున్నా. నేను ఎంతమంది తెచ్చి ఉంటాను అనుకుంటాను మీరు ఒకసారి చెప్పండి ప్రీవియస్ మెటర్లోకి. సార్ మళ్ళా చెప్పండి సార్, అర్థం కాలేదు. ఇప్పుడు నేను రోజు మీటింగ్లో మాట్లాడతా, అప్డేట్ తెలుసుకుంటా, మీకు చెప్తాను, నేను రోజు మీటింగ్ చేస్తాను. నేను గడిచిన 2 సంవత్సరాలలో ఎంతమంది తెచ్చాను అనుకుంటున్నారు మీరు ప్రీవియస్ మెటర్లోకి? అది నేను ఎలా చెప్పగలుగుతాను? అందాదా సార్? అయ్యో, మీరు మిమ్మల్ని మీరు ఇప్పటిదాకా మాట్లాడింది కూడా ఏ ఒక్కటి తప్పులేదు సార్. అలా మనం డిస్కస్ చేసుకుంటున్నాం అంతే. మీరు నన్ను ఏదో అనట్లేదు, నేను మిమ్మల్ని ఏదో అనట్లేదు, మనం మాట్లాడుకుంటున్నాం అంతే. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా రేషియో 0.1%. అంటే నేను ఒక్కరిని ఇద్దరిని తప్ప నేను ఇంతమంది తీసుకురాలేకపోయాను. చూడండి ఎట్లుందో రేషియో ఎలా ఉంది. సో సిస్టానికి ఏమైనా బెనిఫిట్ ఉందా నా వల్ల? లేదు. ₹1 కాదు, ₹1 కూడా నా వల్ల సిస్టానికి బెనిఫిట్ లేదు. సో బిలీవ్నెస్ అనేది ఎట్లుందంటే సార్, ఇక్కడ కమ్యూనిటీ మనం తీసుకురావట్లేదు, మనం ఉన్న వాళ్ళమే రన్ అవుతున్నాము. కావాలంటే నా పేరు మీద ఎంక్వైరీ చేసుకుంటున్నాం తప్ప మన కమ్యూనిటీ తీసుకురావట్లేదు. అందుకని చెప్పేసి ఏమవుతుందంటే చెప్పాను సార్, ఇక్కడ ఎక్దమ్ లోయెస్ట్ కమ్యూనిటీ ఇది. బట్ ఇంకొక వేరే సిస్టాలు అయితే ఏమవుతుండే చెప్పాను సార్, ఎప్పటికో ఇది కొలాప్స్ అయిపోవాలా. అసలు ఇప్పటి వరకు అసలు ఇది ఏమవుతుందంటే ఇది ఒక పేరు లేకుండా ఎప్పటికీ వెళ్ళిపోవాలి. ఇది ఎగ్జాంపుల్ అంటే ఇటువంటి కమ్యూనిటీలో ఉన్నాం అంటే ఇప్పుడు నా రేషియో 0.001%. అట్లాంటి ఇక్కడ ఎవరు బాధపడదు సార్. చాలా మంది ఒక 20-30 మందిని కూడా తెచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు 20-30 మెంబర్స్, ఒక్కొక్కరు 50 మెంబర్స్ కూడా తెచ్చిన వాళ్ళు. ఇక్కడ నేను చెప్పేది ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే సార్, మిమ్మల్ని నేను తప్పట్టుడు కాదు, లేకపోతే నన్ను మీరు తప్పు అన్నారని కాదు ఇక్కడ నేను మాట్లాడేది. సో ఇక్కడ సిస్టమ్ ను తప్పు పడదామంటే కూడా నాకు తెలియట్లేదు అసలు. ఇక్కడ ఎవరిని అనాలని తెలియట్లేదు అసలు. ఏమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు ఈ పీటీపీ ఆప్షన్ ద్వారా ఏం చేయాలంటే, ఓకే ఇప్పుడు మీరు అనేది కరెక్టే సరే, $10 వస్తుంది అని ఒక మాట, ఏమని $10 వస్తుంది అని చెప్పేసి మనము మంచి అనిపించి మనం ఇంకోలో తీసుకొస్తాం, కరెక్టే. మీరు అన్నట్టుగా రేపు పొద్దున ఆయనకి రిటర్న్ ఎట్లా, మీరు అనేది అది అందరికీ వచ్చిన బాధ అయితే. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే సార్,
మనకి ఇలాంటి కమ్యూనిటీ ఎట్లా అంటే మనకు 6 నెలలకు ఒకసారి ప్రాజెక్ట్ అనేది మారుతుంది. మీరు ఆల్రెడీ మీటింగ్ అనేది చాలా రోజులు చూస్తున్నట్లు నాకు తెలుసు. నా మాటలు మీరు ఉంటారు 6 నెలలకు ఒకసారి మారుద్ది అని చెప్పానా సార్? చెప్పారు సార్. చెప్పాను. ఇక్కడ మనందరం కూడా ఇక్కడ మీటింగ్ వచ్చే వాళ్ళు కానీ ఇప్పటికి కూడా పీవీసీ మీటర్లో రన్ చేసే వాళ్ళది ఏంటంటే ఒక గట్టి నమ్మకం అనమాట. వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఏంటంటే ఎస్ వీఆర్ ద విన్నర్, ఆల్రెడీ మనం విన్నర్సే, బట్ ఎలా అనేది అదొక మిరాకల్ జరుగుతుంది. అందుకని చెప్పేసి డీటెయిల్ గా వెళ్తే మాత్రం ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఇదే అనమాట, జరిగింది ఇదే. సిస్టమ్ కూడా తప్పు ఉన్నది, దెన్ కమ్యూనిటీలో కూడా తప్పు ఉన్నది. సో రేషియో చూడండి ఏ విధంగా ఉందో. 3 సంవత్సరాలలో ఒక సిస్టానికి ఒక వ్యక్తిని తీసుకొస్తే హౌ డెవలప్ ద సిస్టమ్ అంటే సార్ ఇట్లా మిమ్మల్ని అంటున్నట్టు అనుకోవద్దు, నేను కూడా అందులో. చెప్పండి, కంటిన్యూ సార్. అలాగే మనకు మెయిన్ ఏంటంటే P2P ఆఫర్ లో ఓన్లీ సెల్ బైక్ అనేది కమ్యూనిటీ మీద డిపెండ్ అవడం వల్ల మన కంపెనీ అనేది ప్రాజెక్ట్ అనేది ఫుల్ బ్యాక్ ఎండ్ లో డ్రాప్ అయినట్టుగా నా ఒపీనియన్ సార్. అది మేబీ అవ్వచ్చు సార్, ఎందుకంటే అంటే అట్లాగా సార్ ఇది ఇట్లే ఉండదు. ఇంకొక మళ్ళీ ఇప్పుడు మారుతుంది సార్. ఎందుకంటే ఎట్లుంటుంది చెప్పనా సార్, ఇది వీళ్ళు ఇప్పుడు నేను మాట చెప్పాను. వేరే సిస్టాలు అయితే ఎప్పుడో లాక్ చేస్తుండే, బట్ ఇది ఇలా ఉన్నదంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళు ఒక డిఫరెంట్ వ్యక్తులు, బట్ దీన్ని ఎప్పటికైనా కూడా ఒక లెవెల్కి తీసుకెళ్ళి వదిలేస్తారు. ఎలా చెప్తున్నారు సార్ అంటే చెప్పలేదు సార్. వాళ్ళ కంపెనీ దగ్గర నుంచి మనకు విత్డ్రాల్ అనేది లేకుండా చేసేసి ఓన్లీ మన కమ్యూనిటీకే డిపెండ్ అయ్యేలా చేసిందంటే ఎంతవరకు నమ్మొచ్చు అని నా ఒపీనియన్ సార్. మరి కంపెనీకి మనం ఏమి ఇస్తున్నాము, మరి కంపెనీ మనం ఇవ్వడానికి కూడా మనం ఆలోచించాలి. కంపెనీకి మనం ఏమి ఇస్తున్నాం, మీరు కంపెనీ అనే పదం వాడారు కదా, అంటే ఒక ఉదాహరణ సార్, మిమ్మల్ని ఏదో అనడానికి కాదు, అంటే ఇట్లా కూడా ఆలోచించాలి. మన నుంచి కంపెనీకి ఏం పోతుంది సార్? కంపెనీ లాభం పొందిందో పొందలేదో అనేది సెకండరీ సార్. అది ఏంటంటే సిస్టమ్ ఇచ్చిన లేదు అదే ఫస్ట్ సార్. కంపెనీ మంచిగా ఉంటేనే మన కంపెనీకి బెనిఫిట్. ఇప్పుడు నేను ఇది 2019 నుంచి వెళ్ళి ఇందులో ఉన్నాను, అంతకన్నా ముందు ఇంకా పెద్ద దాంట్లో ఉన్నాను. చాలా వరకు కంపెనీ బతికిన ఏవి అంటే కంపెనీకి ఎప్పుడైతే బెనిఫిట్ పోతుందో ఆ కంపెనీ నిలబడుతున్నాయి సార్. మీరు ఏమంటున్నారంటే కంపెనీకి లాభం అనేది మనం తెచ్చి పెట్టలేదు కాబట్టి మనకి ఇలా జరుగుతుందని అంటున్నారు. ఎట్లాగా సార్ నేను అంటే ఆలోచన నేను అనేది ఏంటంటే నిజంగానే మీరు అన్నట్టే సిస్టమ్ అయితే మనకి ఏమి తెలియదు కానీ నువ్వు నేను చూసుకోవాల్సిందని మీరు అన్నారు. దానికి నేను ఈ పదం వాడను అనమాట. అట్లా అంతే తప్ప నేను మరి నువ్వెందుకు ఇవ్వలేవు, మనం కూడా సిస్టానికి ఇవ్వాలి కానీ నేను అనడం అర్థం ఏంటంటే మనం ఇప్పుడు జనరల్ గా మాట్లాడుతున్నాం, నువ్వు నేను మన ఇద్దరిది విషయం కాదు ఇక్కడ. అంటే సిస్టానికి కమ్యూనిటీ ఎంత వస్తుంది, సో మనకు అక్కడ మరి అట్లా నేను అనేది అనమాట. చూద్దాం సార్, ఎందుకంటే ఇప్పుడు మీరు అనేది 100% కరెక్ట్. అది ఎందుకంటే మనకు అసలు ఏ బెనిఫిట్ రావట్లేదు, సిస్టమ్ నుంచి మాత్రం మనకి ఏం 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు అని వాస్తవం. P2P అంటే ఇప్పుడు నువ్వు కొనుక్కునే ఉంటేనే నేను అమ్ముతే నీకు వస్తుంది అనేది పెట్టింది, ఇట్లా పెట్టింది సార్. అవునవును. కంపెనీ మనం ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ కంపెనీ దగ్గర ఉన్నట్టే కదా. అంటే కంపెనీ దగ్గర ఉన్నట్టు అంటే నాకు అర్థం కాలేదు. అంటే కంపెనీ దగ్గరికి అంటే ఇన్వెస్ట్ చేస్తే కంపెనీ దగ్గర మనం కంపెనీకి ఇన్వెస్ట్ చేసినప్పుడు కంపెనీ ఆ ఇన్వెస్ట్ ని ఇంకో దాని ఇన్వెస్ట్ చేయాలి. సో ఆ మనీతో మనకి ఇవ్వాలి. అట్లా అది ఇప్పుడు సిస్టమ్ మీకు ఐడియా ఉందా సార్ ఏ విధంగా నడుస్తాయి? సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఒక గవర్నమెంట్ తీసుకుంటున్నాం, మన ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుంటే, సో వాళ్ళు ఏదైనా మనకు ఫ్రీగా ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటి అంటే అది తర్వాత మళ్ళీ మన మీదనే తీస్తారు యాజ్ ఇట్ ఈస్ సేమ్. సో లేదా వాళ్ళు మన ఇన్వెస్ట్ ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, సో అక్కడ వచ్చిన లాభాన్ని ఇక్కడ పంచాలి. సో మీరు చూసారు అప్పుడప్పుడు ఏది లిక్విడిటీ అంటే మీకు తెలిసిన లిక్విడిటీ ఇందులో వేస్తారు. లిక్విడిటీ అంటే ఏంటి సార్? మనీ వేసి దీన్ని కైండ్ వాల్యూ పెంచుతారు. పెంచిన తర్వాత సో ఉన్న వాళ్ళంతా అమ్మేస్తారు. అమ్మేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వేసిన లిక్విడిటీ మనీ ఏదైతే ఉందో అది ఇప్పుడు లిక్విడిటీ అంటే ఏంటి? పీవీసీని మనము యూఎస్డీగా మారుస్తాం, యూఎస్డీకి వెళ్ళిపోతుంది. దాన్ని బిఎన్బి మారుస్తాం, బిఎన్బికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా వెళ్ళిపోతుంది అనమాట. సో సమ్ క్రోర్స్ లో వేయాల్సి వస్తుంది.
సార్ ప్రెసెంట్ లిక్విడిటీ ఎంత ఉంది సార్? ఒకసారి ఓపెన్ చేస్తారా? అక్కడే ఉన్నారు కదా మీరు. ఎక్కడ ఉన్నా నేను చూడండి, ఇక్కడ లిక్విడిటీ అనేది ఏడు నాకు కూడా ఇప్పుడు కనబడదు సార్. మీరు ఇది మన కాయిన్ మార్కెట్ క్యాప్ లో కనబడదు. మనకు మెయిన్ అదే కదా సార్, మనకు ఏ దాంట్లో చూసుకోవాలి? ట్రేడింగ్ వ్యూలో కూడా కానరావట్లేదు ఇప్పుడు అయితే అసలు. ట్రేడింగ్ వీల్ ఎందుకు ఉంటుంది సార్? ట్రేడింగ్ వీల్ అది ఉండదు. ట్రేడింగ్ వీల్ అది ఉండదు. మీకు లిక్విడిటీ కనబడాలంటే నేను చెప్తాను. లిక్విడిటీ అనేది ఇప్పుడు జీరో, లిక్విడ్ లేదు, అందులో లిక్విడ్ లేదు. ఫుల్ అంటే జీరో అంటే జీరో కాదు. జీరో ఉంటే మనకు చూడండి ఏనండి, లిక్విడిటీ జీరో ఉంటే మనకు స్వాప్ అవ్వదు. అర్థమవుతుంది సార్? లేకపోతే మనకు స్వాపింగ్ అనేది జరగదు ఎక్కడ. ప్రెసెంట్ అయితే లిక్విడిటీ ఫుల్ డైల్యూటెడ్ మార్కెట్ ఆప్షన్ చూపిలేదు సార్, మనకు అసలు ఆప్షనే లేదు అక్కడ. డైలీ వాల్యూమ్ 29K. హలో చెప్పండి సార్. అవునండి రామసుబ్బయ్య సార్, ఇది షేర్ చేస్తారా? కెమెరా ఆన్ చేసి. సౌండ్ బాగా వస్తుంది. మ్యూట్ చేయాలంటే ఇట్లా కోనేటి రాంబాబుని మ్యూట్ చేయాలి. కోనేటి రాంబాబుని మ్యూట్ చేయాలి మనం. కోనడబ్బా కోనేటి రాంబాబు మ్యూట్ చేయాలి. కానీ ఎవరైనా మ్యూట్ చేయాలి సార్ కోనేటి రాంబాబుని. కోనేటి ఓకే. ఇది ఎక్కడ కనబడుతుంది సార్? కోనేటి రాంబాబు కనబడట్లేదు నాకు ఇక్కడ. ఓకే సార్, కంటిన్యూ సార్, కంటిన్యూ. ఓకే సార్, ఓకే సార్. కాదు సార్, ఈ కోనేటి రాంబాబుని మ్యూట్ చేయాలి. ఇక్కడ సౌండ్ బాగా వస్తుంది. సార్ ఆ పర్సనే మ్యూట్ చేసుకోవాలి, లేకపోతే మీరు అందరికీ మ్యూట్ అనేది చేయాలి సార్, మీరే చేయాలి. లేదు సార్, అతనికి మ్యూట్ చేయొచ్చు, మ్యూట్ చేయగలను. అయిపోయింది అబ్బా, పెద్ద తలనొప్పి అయిపోయింది. అందరికి మ్యూట్ పెడితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్మ్యూట్ చేసుకొని నిద్రపోతున్నారు. అక్కడ వాళ్ళు పంక పెట్టుకున్నారో ఏదో పెట్టుకున్నారో, ఆ సౌండ్ అనేది మనకంతా వచ్చింది అనమాట. ఎస్ సార్. ఓకే, లిక్విడిటీ అనేది చూద్దాం సార్. లిక్విడిటీ లేదు అంటే తక్కువ, చాలా చాలా హలో సార్, మాట డబుల్ మీనింగ్ వస్తుంది, మాట అర్థం అవ్వట్లేదు సార్. మీరు నడవండి సార్, మ్యూట్ చేసుకోండి ఒకసారి మీరు. ఓకే, ఇప్పుడు చూడండి, సింగిల్ వస్తుందా మాట? ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్ దగ్గర కొద్దిగా డిస్టర్బ్ ఉందన్నమాట, అందుకని అట్లా వచ్చింది. నాకు తెలుసు ఇప్పటిదాకా కూడా డిస్టర్బ్ అవుతుందని, కానీ నేనే సార్ మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి మాట్లాడినాను అనమాట. సో ఎనీవే సార్, అట్లా ఎందుకంటే లిక్విడిటీ కూడా తక్కువనే ఉంది మీరు అన్నట్టుగా. ఎందుకంటే లిక్విడిటీషన్ చేస్తే ఏమవుతుందంటే సార్, మొత్తం అది ఒక రకంగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఎనీవే ఇవన్నీ మార్పులు జరగాలి సార్ మీరు అన్నట్టుగా నిజంగానే. సో సిస్టమ్ నుంచి వెళ్ళి మనకు బెనిఫిట్ అనేది లేదు, ఆ బెనిఫిట్ అనేది రావాలి. అప్పుడే కదా మనము ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా మనం ప్రయత్నం చేయగలుగుతాం మీరు అన్నట్టుగా. సో కొత్త వాళ్ళు మీరు ఇంట్రడ్యూస్ చేయండి, దానివల్ల మీకు బెనిఫిట్ వస్తుంది అని చెప్తున్నారు. అది ఎందుకంటే దాని అర్థం ఏంటంటే, సో సిస్టానికి కమ్యూనిటీ లేదు, కమ్యూనిటీ అనేది డిలే పడిపోతుంది. సో అందుకని సిస్టమ్ కూడా మరి నిలబడాలంటే కమ్యూనిటీ అనేది అవసరము. సో ఇక్కడ మనం కమ్యూనిటీని అడిగితే మనము ఇక్కడ మీరు అనేది కూడా కరెక్టే. నాకేం బెనిఫిట్ వచ్చింది, నేను ఇంకోరికి ఎందుకు చెప్పాలనేది మరి మనం అంటున్నాం. 100% అది కరెక్టే. సో మరి ఏ విధమైనటువంటి ఇందులో నుంచి వెళ్ళి ఏ రకంగా మరి ఇది బయటకు వస్తుంది అనేది చూడాలా. అంటే బయటకు వచ్చేది ఏంటంటే ఫలితం అట్లా. సో ఇక్కడ ఇప్పుడు మీరు అన్నది కూడా కరెక్టే.
సిస్టమ్ నాకే బెనిఫిట్ అయిపోయా, నేను ఇంకో ఎట్లా తీసుకురావాలా అనేది మన మాట కరెక్టే. బట్ సిస్టమ్ ఇక్కడ ఉన్న కమ్యూనిటీ కోల్పోతుంది. సో అందుకని చెప్పేసి మరి ఏ రకంగా నేను నిలబడాలని చెప్పేసి 6 నెలలకు 5 నెలలకు 3 నెలలకు 4 నెలలకు ప్రాజెక్టులు చేంజెస్ తీసుకొస్తుంది. కానీ ఇప్పటి వరకు టోకెన్ ఫార్మింగ్ సక్సెస్ అయ్యింది ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత సక్సెస్ అయింది ఏంటంటే క్రైటీరియా సక్సెస్ అయింది. బట్ ఎర్లీ బర్డ్లో చూడటానికి పనిచేసింది కానీ తీసుకోవడానికి పనిచేయలేదు ఎర్లీ బర్డ్. అంటే ఎర్లీ బర్డ్ నుంచి ఫెయిల్ అయిపోయింది. అవి రెండు అప్పుడు నాతో రండి నేను బిలియన్స్ చేస్తానన్నది అది ఒక్కటి సక్సెస్ అయింది. బట్ అందులో సక్సెస్ని అందరూ తీసుకోలేకపోయారు. అప్పుడు నమ్మకం లేకుండా పోయింది. సిస్టమ్ మీద పబ్లిక్ నమ్మకం లేదు. అంటే ఇచ్చినప్పుడు నమ్మలేదు, తర్వాత సిస్టమ్ ఇచ్చినప్పుడు కూడా మనం నమ్మలేదు. అంటే మనం ఇక్కడ ఉండాలని కాదు అనేది అందరూ నమ్మలేకపోయారు. సో నేను మీకు మిలియన్స్ ఇస్తాను ఎవ్రీడే రండి అన్నప్పుడు నమ్మలేం. తర్వాత పోను మరి నమ్మిన వాళ్ళకి మరి అమౌంట్ వచ్చిందంటే వచ్చింది. ఆ వచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చిందిగా అని చెప్పేసి మనం వచ్చినాము. అప్పుడు అప్పటికి మనం ఎప్పుడైతే ఎంటర్ అయ్యాము అప్పటి నుంచి వెళ్ళి టోకెన్ రేటు తగ్గిపోవడం, తర్వాత వచ్చిన అమౌంట్ని మనము విత్డ్రా చేసుకొని అమ్ముకోలేకపోయాము. సో ఇవన్నీ ఇలా జరిగాయి. ఇచ్చినప్పుడు రాలేము, ఇయ్యనప్పుడేమో అయ్యో రాకపోయాయని చెప్పి చూస్తున్నాం. రెండు రకాలుగా ఉంది. సిస్టమ్ దగ్గర కూడా చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, సో ఎనీవే ఇవన్నీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ, సో ఆల్రెడీ నేను యాక్చువల్లీ సార్ ఏదో మాట్లాడినారు, మీరు ఏదో మాట్లాడాలనుకున్నారు సార్. మనము పాస్ట్ పీవీసీలోకి క్రిప్టోలోకి వచ్చినప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తే హై రేట్ ఉన్నప్పుడు హైగా విత్డ్రాల్ అనేది మనకి ఇచ్చింది సార్. $500 వరకు ఇచ్చింది సార్. టైం అయింది అందుకని చెప్పేసి మరి హలో సార్, చెప్పండి సార్. అదే సార్, పాస్ట్లో మనం 23 నుంచి ఫార్మింగ్ అనేది చేసుకుంటూ వస్తాం. హై రేట్ ఉన్నప్పుడు హై విత్డ్రాల్ అనేది మనకి విత్డ్రాల్ అనేది ఆప్షన్ ఇస్తూ వచ్చింది అప్ టు $500 వరకు. కానీ మనకి ఎప్పుడైతే రేట్ అనేది ₹50 బిలో పడినప్పటి నుంచి మనకి ఎటువంటి విత్డ్రాల్ అనేది హైగా అనేది లేదు. ఎందుకని సార్ అది లోగా మన రేట్ తెలియదు సార్. అది ఎందుకంటే ఏం తెలియదు, ఎందుకంటే సిస్టమ్ నుంచి ఇది అలా ఎందుకు చేసింది, ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు మనకు డైరెక్ట్ గా మాట్లాడలేదు సార్. సిస్టమ్ గురించి మనం ఏంటి ఎందుకు ఇవ్వట్లేదు అనేది అవి మనకు ఏం చెప్పలేరు ఇప్పటివరకు. అదనమాట, మనకు అసలు దాని గురించి ఏం ఐడియా లేదు సార్. ఎందుకు ఇవ్వట్లేదు ఏంటి ఐడియా లేదు. సో ఇటువంటి మాటలు మేము అప్పట్లో సీనియర్ తోటి మాట్లాడినప్పుడు, సార్ పబ్లిక్ ఎందుకు రాలేదు సార్ మరి ₹100 ట్వీట్ మీద అనుకున్నప్పుడు అని చెప్పేసి అప్పట్లో కొంతమంది సిస్టమ్ నుంచి డైరెక్ట్ మాట్లాడేవాళ్ళు కొంతమంది. ఆ సిస్టమ్ మరి పబ్లిక్ ఎందుకు రాలేదని మాట్లాడారు. దానికి మేము సమాధానం చెప్పలేకపోయాము. తర్వాత క్రైటీరియా ఫార్మింగ్ చేసుకోమన్నా ఎందుకు చేసుకోలేదు సార్ అని అడిగారు. ఎందుకంటే లాభాలు ఇచ్చినప్పుడు దానికి మేము సమాధానం చెప్పలేకపోయాము. ఆ తర్వాత క్రైటీరియా కూడా మంచి లాభం ఇచ్చింది కదా సార్ ఎందుకు చేసుకోలేరు అని అడిగితే దానికి మేము లాభాలు చెప్పలేకపోయాము. ఇక అక్కడ నుంచి ఏమైందంటే ఇక అడగడం బంద్ చేసాము, వాళ్ళు చెప్పడం కూడా బంద్ చేశారు సార్. జరిగింది ఇది అనమాట. ఇక మరి చూద్దాం సార్ ఏమేమి జరుగుతుంది అనేది. ఇప్పుడైతే విత్డ్రాల్ ఎక్కువ కూడా నాకు లాభం లేదు. ఎందుకంటే దానికి ఏం చేస్తావు చెప్పండి. ఈరోజు ఒక విత్డ్రా వచ్చింది, ఎన్ని డాలర్లు వచ్చినాయి అంటే చాలా తక్కువ డాలర్లు వచ్చినాయి. సారీ సార్, ఎన్ని విత్డ్రాల్ వచ్చినాయి కంటే దాని వాల్యూ ఇప్పుడు సిస్టంలో ఒక రేట్ ఫిక్స్ చేశారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, మనకు 1666 పీవీసీలు తీసుకుంటుంది. అసలు మనము పాన్కేకులకు వెళ్ళి 1666 పీవీసీలు మనము దాని రేట్ ఎంత అవుతుందని చూస్తే చాలా తక్కువ అవుతుంది సార్. అర్థమవుతుందా సార్? అది ఎలా తీసుకుంటుంది మరి? ఇచ్చుడు కూడా అలా తీసుకుంటుంది. ఎస్ సరే సార్. ఇక్కడ చూడండి సార్, పాన్కేక్ షాప్ లో చూస్తున్నాను. సో ఇవన్నీ చాలా సిస్టమ్ దగ్గర మైనస్ పాయింట్లని ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో 100% ఉన్నాయి సార్. సో అవన్నీ క్లియర్ కావాలని కోరుకోవడం. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే కంపెనీ నెగిటివ్ లేకి వెళ్ళిపోతుందా లేకపోతే పాజిటివ్ లేకి రావచ్చే అనేది ఏమైనా ఆప్షన్ ఉంది? కంపెనీ నెగిటివ్ వెళ్ళిపోతుంది సార్. కంపెనీ బాగుంది, మన కంపెనీ మన మనసుల్లో అంటే మనసులకు నెగిటివ్ వెళ్ళిపోతుంది. మనసుల్లో మనకు జరుగుతుంది నెగిటివ్, కంపెనీకి ఏం లేదు. అంటే మనము నెగిటివ్ వెళ్తున్నాం అంటే కంపెనీ సైడ్ నుంచి మనకి ఎటువంటి పాజిటివ్ లేదు కాబట్టి అసలు మన నెగిటివ్ లేకి వెళ్ళేది.
బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే సిస్టమ్ అంతా మనం ఇప్పటివరకు ఏదైతే చేసినామో ఫార్మింగ్ అంతా యూఎస్టీ కంపెనీ దగ్గరే ఉంది. కంపెనీ బెనిఫిట్స్ చెందుతుంది. ప్లస్ మనకేందంటే ఇప్పుడు వచ్చినట్లయితే ఓన్లీ కమ్యూనిటీకే డిపెండెడ్ గా సెల్ ఆర్డర్ బై ఆర్డర్ పెట్టింది. కంపెనీ దీన్ని బెనిఫిట్ బట్టి కంపెనీకి అట్లా కాదు సార్, ఏది పడితే అది కంపెనీ బెనిఫిట్ చెందింది బెనిఫిట్ సార్. సార్. ఓన్లీ దానివల్ల కమ్యూనిటీ మాత్రం ఇప్పుడు ఎటువంటి బెనిఫిట్ అనేది చెందలేదు కూడా. ఎవరో 10% ఇప్పటిదాకా నేను ఏం 5% చెప్పాను కాదు, ఆ 10% 5% మనం ఎందుకు పోము? నేను అనేది అది సార్, ఆ 10% 5% మనం ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడ మనది కూడా ఉంది కదా అంతా. 10 అది కూడా కరెక్టే సార్. ఎప్పుడు హై రేట్ ఉన్నప్పుడు హై విత్డ్రాల్ ఇచ్చింది కానీ లో ఉన్నప్పుడు హై విత్డ్రాల్ ఇవ్వలేకపోతుంది కదా, అది సిస్టమ్ బ్యాక్లాగ్ కదా సార్ అది. ఇక మనకు తెలియదు సార్, ఎందుకంటే మీకు అదే చెప్పాను. మళ్ళీ మీరు అయిపోవట్లేదు, ఏం చేయాలి? మీటింగ్ బంద్ చేద్దామంటే అయిపోతలేదు. ఇక్కడ మనం మాట్లాడకూడదు సార్ ఇది. సరే సార్, సారీ సార్, కంటిన్యూ. అందుకే చెప్పాను. మన సారీ ఎందుకు సార్, దీనికి సారీ ఎందుకు? దీనికి సారీ అవసరం లేదు సార్. నేను అనేది ఏంటంటే, మరి మీరు ఎందుకు లాభాలు ఎందుకు తీసుకోలేరు అని సిస్టమ్ అడిగింది మనని సార్. ఎప్పుడు ఎంత అడిగిందంటే, ఇప్పుడు అప్పట్లో మనకి స్టార్టింగ్ లో మీటింగ్లు జరుగుతున్నప్పుడు మీరు అన్నట్టుగా మనకి ఇట్లా విత్డ్రాల్ మరి మనకి ఇచ్చినప్పుడు మరి మీరు ఎందుకు తీసుకోలేరు అంటే, మనం విత్డ్రాల్ తీసుకుంటే మనము పాజిటివ్ గా ఉండగలుగుతుంటాం కదా. ఇప్పుడు సార్, ఇప్పుడు మనము బెనిఫిట్ అట్లాంటి మీరు ఒకటి ఆలోచించండి సార్. ఆ 10% పీపుల్ ఇప్పుడు ఉన్నారంటే లేరు సార్. తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి ఉన్నారు ఇక్కడ. మీరు ఒకటి కూడా ఆలోచించాలి కదా సార్. వాళ్ళు ఎవరికైనా చెప్పారా? వాళ్ళు కమ్యూనిటీని తీసుకొచ్చారా? తెలియదు సార్. ఇప్పుడు మన ఆలోచన ఏంటి సార్? ఒక 10-15% 10-15% పబ్లిక్ లాభాలు తీసుకున్నారు. బట్ ఆ తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా ఇప్పుడు? అంటే ఉన్నారంటే సిస్టంలో ఉన్నారా అంటే లేరు. మరి వాళ్ళు ఎందుకు లేరు సార్? వారు లేరు, పూర్తిగా విత్డ్రాల్ అనేది చేసుకున్నారు, హైలీ ఉన్నప్పుడు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు మరి? కాదు, ఇప్పుడు మీరు అన్నారు సిస్టమ్ లాభం ఇస్తే ఉంటారు అన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు లేరు? ఒక ఉదాహరణ సార్, మిమ్మల్ని నేను ఏదో అనడం కాదు, ఎందుకు లేరు వాళ్ళు? వాళ్ళ ఒపీనియన్, వాళ్ళు అప్పటికి విత్డ్రాల్ పెట్టుకున్నారు, వాళ్ళకి ఉన్నాయి కాబట్టి విత్డ్రాల్ పెట్టుకున్నారు. ఇచ్చిన వ్యక్తి తీసుకుని పాయే, ఇయ్యని వ్యక్తి నిలబడి నాకు ఇయ్యలేదని ఇంకెట్లా సార్? అట్లా అనమాట, అలా ఉంటది అనమాట సార్. హై రేట్ ఉన్నప్పుడు ఇవ్వడం ఇవ్వడం మీరు ఇప్పుడే మాట్లాడుతున్నారు, దాని మీద ఉన్నారు తప్ప దాని బయటకు రావట్లేదు. రండి, బయటకు రండి, రండి, ముందుకు రండి, లేదా వెళ్ళండి. అక్కడే ఉన్నారు మీరు. హై రేట్ లోపు విత్డ్రాల్ అదే సార్. మీరేం నరేంద్ర సార్ దగ్గర ప్రాబ్లం సార్, ఎందుకంటే అక్కడ మైక్ అన్మ్యూట్ చేస్తే అలా వస్తుంది. సరే, దీని గురించి రేపు మాట్లాడాలి. సో నాకు కూడా కొంచెం పని ఉంది, అందుకని చెప్పేసి థ్యాంక్ యూ సార్. అందరికి నమస్తే. రేపు మనము ఇదే డిస్కషన్ కొనసాగిద్దాం. అందరికి నమస్తే సార్. జై పీస్. జై పీస్మెట్ అన్నవరే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీవీస్ మెట సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. గుడ్ ఈవినింగ్ రాజేష్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ. అందరికి నమస్తే. జై పీస్ మెట.